హలో అండి. హలో అండి. జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ నుంచి అయితే నవీన్ కుమార్ యాదవ్ గారిని ఓకే చేసేసారు, కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ అంటే మిగతా పార్టీల నుంచి కావచ్చు లేకపోతే ఆ పార్టీ నుంచి అయినా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? జూబ్లీ హిల్సా? ఇప్పుడున్న పరిస్థితిలో చాలా టఫ్ గానే ఉందండి. ఇటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి టఫ్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే రెండు పక్షాన కూడా సింపతి ఉంది, సింపతి గౌరవం కూడా ఉంది. ఏంటంటే అక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం ఒకటి, అలాగే 2 సార్లు పోటీ చేసి మన నియోజకవర్గంలో యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గారు ఓడిపోవడం ఒకటి. ఎప్పటి నుంచో రాజకీయంగా మంచి సేవ చేస్తున్నటువంటి యువకుడు ఇతను అర్ధాంతరంగా ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఆ సింపతితో ఉన్నటువంటిది ఇది రెండు టఫ్గానే ఉన్నాయి. నాకు తెలిసి కొద్దిగా బెటర్గా ఇదే అనిపిస్తుంది, ఏది మన కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ అనిపిస్తుంది, ఆయనే రావడానికి అవకాశం. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. బీజేపీ నుంచి క్యాండిడేట్ వచ్చి వీళ్ళిద్దరి పక్షాన ఉన్నటువంటి సామాజిక వర్గం ఓట్లు కానీ ఈ 2 వర్గాల మధ్యన ఉన్నటువంటి ఓట్లు కానీ ఎవరైనా చేర్చగలిగే వ్యక్తి బీజేపీ నుంచి వస్తే వాళ్ళు ఓడిపోయే ప్రమాదం ఉంది. ఎవరు నిలబడ్డా చెప్పడానికి నేను దేవుణ్ణి కాదమ్మా. నేను ఏమంటానంటే అది చెప్పలేము. బీజేపీ నుంచి నవీన్ యాదవ్ ఓట్లు చీల్చగలిగితే నవీన్ యాదవ్ ఓడిపోతాడు, లేదు మాగంటి సునీత ఓట్లు చేర్చగలిగిన వాడు వస్తే మాగంటి సునీత ఓడిపోతుంది. ఇప్పటికైతే మాత్రం చాలా టఫ్ గానే ఉంది. ఖచ్చితంగా ఈ సీరియస్నెస్ ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒకే విధంగా ఏకమైపోయి బీజేపీ నుంచి డల్ క్యాండిడేట్ నిలబెట్టే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఏదేమైనా ఏ క్యాండిడేట్ నిలబెట్టినా ఇప్పుడు యువత అయితే మాత్రం అంటే నా ఎనాలిసిస్ ప్రకారం అంటే నేనే పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్కే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అంటే యువకుడు తర్వాత చాలా ఏదైనా పని ఉందంటే ఏ పదవి లేకపోయినా వాళ్ళు హెల్ప్ కావాలన్నా గవకం పరిగెడితే ఎవరైనా అడగాలే కానీ వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వాళ్ళు పని చేస్తుంటారు, చిన్న పనో పెద్ద పనో. కాబట్టి తర్వాత స్థానికంగా మనకి చాలా సెంటర్లో అంటే 7 మన ఏమంటారు మన డివిజన్ 8 డివిజన్లలో కూడా అందుబాటులో ఉన్న డివిజన్ మంది రెహమత్ నగర్ జూబ్లీస్ డివిజన్లో ఆయన ఉండడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా అందుబాటులో ఉండడం, ఎంతో సినీ కార్మికులకు కానీ అలాగే చాలా అందుబాటులో ఉంటారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలాలి అని చాలా మంది యువత నన్ను అడుగుతున్నారు. నేను ఒక జనరల్ సెక్రటరీ, నన్ను కూడా అడిగారు కొంచెం సపోర్ట్ చేయగానే ఈసారికి నవీన్ యాదవ్ మనకు చాలా బాగా పనిచేస్తాడు చూద్దాంలే అనుకున్నాం. కానీ ఖచ్చితంగా కుర్రోళ్ళు అయితే మాత్రం గట్టిగానే నవీన్ యాదవ్ తరఫున నిలబడి ఉన్నారు. థ్యాంక్ యూ.